వచ్చి నెల రోజులకు వాయిదా వేసింది. అక్కడ జరిగింది ఏంటంటే, మామూలుగా మనం వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఈ కేసులో వారెంట్ మరి ఎందుకు కోర్టులో అప్లై చేయలేదు నాకు అర్థం కాదు. వీళ్ళు వెళ్ళింది ట్రాన్సిట్ వారెంట్, ఎప్పుడు అరెస్ట్ వారెంట్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేశాడు. ఇదిగో మా కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, అరెస్ట్ వారెంట్ తీసుకెళ్తున్నాం అని చెప్పాలి. అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తారు. వీళ్ళు అరెస్ట్ వారెంట్ పట్టుకుపోవాలా అక్కడికి. రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసిన కారణంగా అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చి పట్టుకురావడానికి బయలుదేరారు. కంప్లైంట్ ఆధారంగా అది కుదరదు. నువ్వు కంప్లైంట్ ఆధారంగా విచారించి ఆ పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన నేరానికి సంబంధించిన ఆధారాలని నిరూపించి, అది మౌత్ టు మౌత్ స్టేట్మెంట్ పనికిరాదు. అంటే సోను సాయం చెప్పాడు కానిస్టేబుల్, సోను హోంగార్డ్ చెప్పాడు అనేది కుదరదు. అది మౌత్ టు మౌత్. అంటే ఇక్కడ ఏదైతే వ్యక్తి ఇచ్చే స్టేట్మెంటు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా పనికొస్తుంది కానీ మెయిన్ ఎవిడెన్స్ గా పనికిరాదు. నాకు సునీల్ నాయక్ అప్పుడు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కొట్టానండి అని ఒక కానిస్టేబుల్ చెప్పాడని వీళ్ళు కంప్లైంట్ రాశారనుకోండి, అది నిజమా కాదా, ఆర్డర్ ఇచ్చాడా లేదా అని చూపించాలి. వీళ్ళు కాగితం సంపాదించాలి, అది దొరకదు. అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎవరు దొరుకుతుంది? ఆయనకి ఆర్డర్ వేసినప్పుడు